నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి విదేశాల నుంచి అక్రమంగా భారతదేశంలో ఉండాలి అనుకునే వాళ్ళని బయటికి పంపించడానికి ప్రభుత్వాలు ఒక పక్క నుంచి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళని కాపాడడానికి మరో వర్గం ప్రయత్నం చేస్తూనే ఉంది. అక్రమ మత మార్పిడుల నుంచి భారతదేశంలో భారతీయులుగా ఉన్న వారికి మాత్రమే భారతీయ రిజర్వేషన్లు కానీ భారతదేశం కల్పించే హక్కులు కానీ వినియోగించుకోవడం కోసం ప్రభుత్వం ఒక పక్క నుంచి తాపత్రయపడుతుంటే మరో పక్క నుంచి వీటికి విధ్వంసం చేయడానికి అంతే పెద్ద ఎత్తున కూడా కుట్ర జరుగుతోంది. ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక అంశం అయితే కొంత ఆందోళనను కలిగిస్తోంది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 100కు పైగా ఇండ్లను కేటాయించారు అక్కడి ప్రభుత్వం. అయితే ఆ 100కు పైగా ఇండ్లను కేటాయించిన ఆ ప్రదేశంలోకి, బిలాస్పూర్ ప్రదేశంలోకి బంగ్లాదేశీలు మరియు రోహింగ్యాలు ప్రవేశించారట. ప్రణాళికాబద్ధంగా ఆ 100 ఇండ్లను కూడా స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారట. అది ఎలా అంటే, మీకు ఇంత పైసలు ఇస్తాం, ఆ ఇల్లు మా పేరు మీద ఇచ్చేయండి అని పైసలకు సెటిల్మెంట్ చేసుకోవడము. కాదు, కూడదు అంటే వాళ్ళను భయపెట్టి బెదిరించి ఆ ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారట. ఒక నేషనల్ మీడియా ఛానల్ దీనికి సంబంధించిన వాస్తవాలను అయితే బయటపెట్టింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులపై అక్కడున్న ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా ఛానల్లో టెలికాస్ట్ చేసింది. అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో తమ ఆధిపత్యం కోసం, తమ కేంద్రాలుగా మార్చుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొంచెం షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. వాళ్ళు చెప్పింది ఏంటంటే 100కు పైగా ఇళ్లను బంగ్లాదేశీలు మరియు రోహింగ్యాలు ప్రణాళికాబద్ధంగా స్వాధీనం చేసుకున్నారని షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను తమకు అప్పగించాలని అసలు యజమానుల్ని బెదిరించారు లేదా డబ్బు చెల్లించారు. కొన్ని ఇళ్లు మజార్లుగా కూడా మారాయి. కాలనీలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళ మత ప్రచారం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను, కొన్ని ఇళ్లను కూడా మార్చేస్తున్నారు. అంతేకాదు అసాంఘిక కార్యకలాపాలు, దేశానికి విరుద్ధంగా, సమాజానికి విరుద్ధంగా అయ్యే పనులు కూడా ఇలాంటి వాళ్ళు ఇలా కైవసం చేసుకొని కాలనీలని ప్రారంభిస్తున్నట్టుగా ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కోరుతున్నారు. మన చుట్టే శరణార్థులుగానో లేక వలసవాదులుగానో అక్రమంగా చొరబడి వచ్చి ఆ ప్రదేశంలో మనం అనే వాళ్ళనే లేకుండా ఖాళీ చేయించి ఐసిస్ ప్రాంతాలుగా మార్చడానికి కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారట. దానికి సంబంధించి కూడా వయనాడులో ఒక స్పెషల్ బాంబు పేలింది. ఈయనేమో ఒక పక్క నుంచి న్యాయ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు. ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియకుండా దాని మీద మనం ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం, మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఈ ఐసిస్ గ్రామాలు ఎలా వెలుస్తున్నాయి, ఐసిస్ కాలనీలు ఎలా వెలుస్తున్నాయని చెప్తాను. అలాగే ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతుంది, ఇది దారుణం. ఇది బిలాస్పూర్ ప్రాంతంలో జరుగుతోంది. ప్రభుత్వం బిలాస్పూర్ ప్రాంతంలో పేద ప్రజలకు ఏదైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చిందో ఆ ఇండ్లను ఖాళీ చేయించి వాళ్ళు ఆ ఇండ్లను ఆక్రమించడమే కాదు, యజార్ లాంటి వాళ్ళ మత ప్రబోధనలను వినిపించే ప్రాంతాలుగా కూడా తయారు చేసుకుంటున్నారట. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ఆపకపోతే రేపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర భవిష్యత్తుకే, దాంతోపాటు భారత భవిష్యత్తుకు కూడా ప్రమాదంగా మారబోతుంది అంటూ చుట్టుపక్కల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. చూడాలి మరి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మీడియా ద్వారా ఈ విషయం వెళ్ళిన తరువాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది. తెలంగాణలో కూడా ఈ మధ్య చూస్తున్నాం, ఒకప్పుడు హైదరాబాద్లోనే ఉండే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు రోహింగ్యాలు, కానీ ఆ తర్వాత నిజామాబాద్, కరీంనగర్ చూసాం. ఇప్పుడు ఖమ్మంకి కూడా అది పాకిపోయింది. ఖమ్మంలో కూడా రీసెంట్ గా 1 వీక్ క్రితం ఖమ్మంలో పట్టుకున్నారు, 2-3 డేస్ క్రితం భద్రాద్రి కొత్తగూడెంలో పట్టుకున్నారు. మీ చుట్టుపక్కల వేరే దేశాల నుంచి అక్కడికి వచ్చి ఎవరైనా సరే గుంపులుగా బ్రతుకుతున్నారు అంటే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ ఇవ్వండి. వాళ్ళు అక్రమంగా చొరబడిన వాళ్ళైతే పోలీసులు చర్యలు ప్రారంభిస్తారు. అలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా కూడా దేశానికి ఏమంటారు ముప్పు ఉంటుంది అనేది కొన్ని సంఘటనల్లో బయటపడుతోంది. కాబట్టి అలాంటి వాళ్ళని మన భారతదేశంలో బేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రతి పౌరుడు కూడా తమకు తాముగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి విషయాల్లో గలం విప్పాల్సిన అవసరం ఉంది. మరి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు యావత్ ఛత్తీస్గఢ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, బిలాస్పూర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ద్వారా మీకు వచ్చే పెద్ద నష్టం లేదు. అలాగే మన ఛానల్ డెవలప్మెంట్తో పాటు మీరు ఇలాంటి నేషనల్ జాతీయవాద ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ఒక అవకాశం ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మోర్ ఓవర్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ, నాకు తెలిసి నేను
మంచి సబ్జెక్ట్‌లే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు తెలుసుకోవాల్సిన విషయాలనే మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి, మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళంతా తెలుసుకోవాలంటే వీలైనంతగా వీడియోస్‌ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కల్పిస్తది. జాయిన్ అవ్వండి. 1-5 లెవెల్స్‌లో ఏదో ఒక లెవెల్‌లో మీరు మాకు సహాయం చేయండి. దాంతో పాటు స్క్రీన్ మీద ఫోన్‌పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్‌లో వార్తల్ని ఎప్పటికప్పుడు స్పీడ్‌గా మీకు అందించడానికి నాకు చాలా అవసరమవుతాయి. ఆహ్, ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయాల్ని, జాతీయవాద భావాల్ని మీకు అందించడానికి ఒక ఆడపిల్లలాగా నేనెప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ దానికి సంబంధించి ఇంకొంత ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఆర్థిక స్థిరత్వం కూడా కావాలి. అది నా ఒక్కదాని వల్ల కాని అంశం. మీ అందరి సహకారం అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి, ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి 100% నా ఎఫర్ట్ పెడతానని మాటిస్తున్నాను. స్టే విత్ అస్.